వారంతా పేద కుటుంబాలకు చెందినవారు. జీవనోపాధి పొంది తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలనే కోటి ఆశలతో ఎక్కడెక్కడి నుంచో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన ఆయా యువతులు ఒక కళాశాల నిరంకుశత్వం కారణంగా బలైపోతున్నారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని పుల్లారెడ్డి నగర్లో గల శ్రీ సాయి నర్సింగ్ కళాశాల దాష్టీకం మితిమీరిన ఆశలు ఇక్కడ చేరిన విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయి. సరైన తరగతి గదులు లేకున్నా, ఇక్కడ ఎలాంటి శిక్షణ లేకున్నా ఏడాదికి 47,000 రూపాయలు ఫీజు మాత్రం వసూలు చేస్తున్నారంటూ ఆ బాలికలు వాపోతున్నారు. దూర ప్రాంతాలకు శిక్షణార్థం పంపిస్తూ హాస్టల్ ఫీజులు మాత్రం వీరి నుంచే వసూలు చేస్తున్నట్లుగా మీడియా ఎదుట బయటపెట్టారు. ఇటీవల ఈ విద్యార్థుల్లో కొందరు ఫీజులు చెల్లించలేదంటూ, హాల్ టికెట్లు సైతం రావని, పరీక్ష ఫీజు కూడా లేదంటూ యాజమాన్యం తిరస్కరించడంతో ఒక బాలిక నేరుగా నెల్లూరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో అధికారులు కొందరు చేరుకొని ఇక్కడ విచారించినప్పటికీ యాజమాన్య తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఈ సమాచారం అందుకున్న భారతీయ జనతా పార్టీ అనుబంధ యువమోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు గుత్తా అశోక్ నాయుడు, ప్రధాన కార్యదర్శులు మురుగా నవీన్, తాళ్ళూరు నరేష్ తదితరులు ఇక్కడ చేరుకున్నారు. యాజమాన్యంతో చర్చించగా తమ చేతుల్లో ఏమీ లేదంటూ, ఫీజులు చెల్లించాలంటూ వారు మొండి వైఖరి పట్టుబడడంతో వారి పట్ల నిరసన వ్యక్తం చేశారు. కళాశాల ఎదుట బైఠాయించి నినాదాలతో హోరించారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. చివరకు ఆగ్రహించిన బీజేపీ నాయకులు కళాశాల యాజమాన్య తీరుకు నిరసనగా కొంతమేరకు ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన నాయకులు కుటుంబైన మాధవరావు, విష్ణుతేజారెడ్డి, మందా కిరణ్, కామినేని ఉదయలక్ష్మి, సవీంద్ర, తిరుపతి స్వామి, మందా శ్రీనివాసులు తదితరులు కూడా పాల్గొన్నారు. నేను ఎవరిని బయట పంపించలేదు సార్. నన్ను ఎన్నిసార్లు అడిగినా నేనైతే బయట పంపించలేదు. నాకు ఏం తెలియదు. నుంచి వచ్చిన గొడవ సార్, అది మా వల్ల కాదు. అయినా కానీ అది ఎందుకు వచ్చిందో బయట నుంచి వచ్చింది, మా వల్ల అయితే సరే. ఎవరు వచ్చిందో వాళ్ళు పిలిపించి మందలించండి మీదే మా ముందు. ఎందుకమ్మా ఏమి లేకపోతే మేము బాగా చాలా పద్ధతిగా ఫీజులు కట్టించుకొని ఏం కట్టించుకోకుండా మేము ఎగ్జామ్స్ జరుపుతా ఉంటే మీరు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అని అడగండి. ఇప్పుడు మా దగ్గరికి వీళ్ళకి అన్యాయం జరిగింది మేడం. పేపర్లు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయి మేడం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పేపర్లు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో అన్నగారు వచ్చినారు. కలెక్టర్ గారికి ఫోన్ చేసింది కరెక్ట్ కదా? ఫోన్ చేసి అవన్నీ మాకేం తెలియదు. ఇప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేసి సాయంత్రంగా ఎవిడెన్స్ మాకు అడుగుతుంది మేడం. క్లాస్ పెట్టుకుంటుంది. పంపిస్తాను, నంబర్ చెప్పండి అని. నెంబర్లు వాళ్ళ జీవితాలు పాడు చేసి మీరు ఒక మహిళగా ఎంతమంది మహిళలను పంపించడం చాలా తప్పమ్మా. బడికి రండి, వద్దురండి మేడం. ఇష్యూ డైవర్ట్ చేస్తుంది మేడం. ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. బడికి రండి, బయటికి రండి. విద్యార్థులు ఫీజులు కట్టలేదని బయటికి పంపించడం, విద్యార్థులు ఫీజులు కట్టలేదనే కారణంతో బయటికి పంపించడం. ఆదుకోవాలి విద్యార్థుల భవిష్యత్తుని. పేరు చెప్పండి. ఉండండి, మళ్ళీ చెప్పండి. మీ కాలేజీ పూర్తి పేరు చెప్పండి. డౌన్ డౌన్ శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్. సిగ్గో కరస్పాండెంట్ గారి వ్యవహార శైలి. సిగ్గో కరస్పాండెంట్ గారి వ్యవహార శైలి. శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ లో జరుగుతున్న అన్యాయాల్ని
అసలు ఎవరు పట్టించుకోకుండా ఇంతమంది నిరుపేద నర్సింగ్ చదువుకునేదానికి పక్కన జిల్లాల నుంచి, శ్రీకాకుళం నుంచి, కందుకూరు నుంచి, ఎక్కడ దూర ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటే ఈ యాజమాన్యం అస్సలు ఎంత పట్టించుకొని, ఎంత నిర్లక్ష్యంగా అసలు ఆడపిల్లకాయలను కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా 30 మందిని బయటికి నెట్టేయడం, ఫీజు కట్టలేదని. అదేదో జగనన్నని మీరు అంత జగనన్నతో గట్టిగా మాట్లాడి ఫీజు తెప్పించుకోగలుగుతారా? ఏదో పేద విద్యార్థులను బయటికి పంపించేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉంటే మేము భారతీయ జనతా యువమోర్చా ఎప్పుడు కూడా సహించదు. మీ పార్టీకి మీరు కానీ ఆ హామీ కానీ ఇప్పుడు కానీ ఇకపోతే నెక్స్ట్ తర్వాత పెద్ద ఎత్తున ముట్టడిచ్చి కాలేజ్ అనేది ఇక్కడ లేకుండా చేస్తాం. అసలు ఈ కాలేజ్ ఇక్కడ ఉందా? ఎక్కడ పర్మిషన్లు ఉన్నాయి దీనికి? ఎక్కడ పేద విద్యార్థులతో ఆడుకుంటున్నారు మీరు? అసలు ఇక్కడ ఫ్యాకల్టీ అనేది ఏదన్నా ఉందా? మీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి చదువు చెప్పిస్తున్నారా? పిల్లకాయల జీవితాలతో ఆడుకుంటున్నారా మీరు? మీకు మీ ఇష్టం వచ్చినట్టు జరుగుతానంటే యువమోర్చా ఎప్పుడు కూడా సహించదు. ఎప్పుడు కూడా యువతకి అండగా యువమోర్చా నిలుస్తుంది. మీరు కానీ 2 రోజుల్లో అందరూ హాల్ టికెట్లు ఇచ్చి అందరూ కానీ ఎగ్జామ్ రాయకుండా ఎవరికన్నా ఒక చిన్న ఇబ్బంది జరిగిందని కానీ తెలిసిందంటే ఇక్కడ పెద్ద ఎత్తున యువమోర్చా వచ్చి కాలేజీని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము. పిల్లకాయల జీవితాలు నాశనం చేస్తానంటే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. 30 మంది ఆడపిల్లకాయల జీవితాలు, ఏది ఒక్కరు ఆడపిల్లకాయలు అంతా సున్నితంగా ఉంటారు. మీ బిడ్డలు అయితే మీరు అట్టే ఒప్పుకుంటారా? ఒక్క బిడ్డ కానీ ఏదైనా చేసుకొని ఉంటే బయట పోయిన సంవత్సరం కూడా అలాగే చేశారు. మీ వల్ల ఒక నిండు బిడ్డ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోపోయింది. అది ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఏదో మీ పలుకుబడి వల్ల మీరు ఆ రోజు ఏదో మేనేజ్ చేయగలిగారేమో, కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. యువమోర్చా ఎంత దూరం అన్న వస్తుంది. ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే లోపల కరెక్ట్గా ఈరోజు సాయంత్రం లోపల డేటా మొత్తం తీసుకుంటాము. ప్రతి విద్యార్థికి అండగా నిలబడతాం యువమోర్చా అని తెలియజేస్తున్నాం. నరేష్, భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కావలి నగరంలో ఉన్న శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ యొక్క వ్యవహార సరి ఎలా ఉన్నాయి అంటే, విద్యార్థుల యొక్క జీవితంతోనూ వారి భవిష్యత్తును ఆడుకుంటూ విద్యార్థులకి స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు అనేటువంటి చిన్న కారణాలు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి విద్యా దీవెన అనేటువంటి పథకం ఏదైతే ఉందో అందులో ఇవ్వాల్సినటువంటి విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్ బూచిగా చూపిస్తూ ఈరోజు నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఉందో విద్యార్థుల జీవితంతో ఆడుకుంటూ, అలాగే వాళ్ళ విద్యార్థుల యొక్క క్లాసుల్లో సైతం ఇంటర్నల్ మార్క్స్ కొంతమందికి డబ్బులు ఇస్తే ఎక్కువ ఇవ్వడం, డబ్బులు ఇవ్వకపోతే 0 చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థుల యొక్క జీవితాన్ని ఆడుకోవడం అనేది భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే విధంగా మీరు భవిష్యత్తులో కానీ, అలాగే గతంలో చూసుకున్నట్లయితే గత విద్యార్థి ఒకరు కావలి జిల్లాలో కావలి నగరంలో ఉన్నటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఈరోజు కావలి నగరంలో ఉన్నటువంటి అందరూ చూడడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థులతో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల్ని 36 మందిని నిర్దాక్షిణ్యంగా కాలేజ్ బయట నుంచి పంపించేయడం అనేది భారతీయ జనతా యువమోర్చా ఖండిస్తూ, ఇదే రకమైనటువంటి చర్యలకు మీరు కనుక పాల్పడినట్లయితే భవిష్యత్తులో శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ యొక్క రికగ్నైజేషన్ని సైతం మేము ఖచ్చితంగా మూయించేసి భారతీయ జనతా యువమోర్చా యొక్క పవర్ ఏంటో చూపిస్తామని ఈ శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ యొక్క చాతగానితనాన్ని భారతీయ జనతా యువమోర్చా ఖండించి